మనం తాగే మంచినీళ్ళు కేవలం దాహం తీర్చడమే కాదు, ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా సృష్టించగలవని నిరూపించారు ఒక యువకుడు. ఈరోజు మార్కెట్లో ఎన్నో మల్టీనేషనల్ బ్రాండ్స్ ఉండగా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్రాండ్ అర్వా. ఈ బ్రాండ్ వెనుక ఉన్న ఆ యువకుడి పేరు భరత్ రెడ్డి. ఒక బాటిల్తో మొదలై ఈ రోజు వేల బాటిల్స్ విక్రయించే స్థాయికి ఆయన ప్రయాణం ఎలా సాగింది ఈ వీడియోలో చూద్దాం. భరత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని సుళ్లూరుపేట ప్రాంతానికి చెందినవారు. సాధారణంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువకులు సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు పరుగులు తీస్తారు. కానీ భరత్ ఆలోచన భిన్నంగా ఉంది. సమాజంలో నిత్యావసరమైన వస్తువుతో వ్యాపారం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలా పుట్టిందే అర్వా. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వ్యాపారం మొదలుపెట్టడం అంత సులభం కాలేదు. తొలినాళ్లలో కేవలం ఇద్దరు స్నేహితులు వినయ్ మరియు ఉదయ్తో కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. బ్రాండ్ పేరుతో అర్వా అంటే అరబిక్ భాషలో మృదువైన లేదా స్వచ్ఛమైన నీరు అని అర్థం. వ్యాపారం మొదలుపెట్టిన కొత్తలో భరత్ స్వయంగా బాటిల్స్ పంపిణీ చేసేవారు. చిన్న చిన్న దుకాణాలకు వెళ్ళడం, వాటర్ క్వాలిటీ గురించి వివరించడం, ఆర్డర్లు తీసుకోవడం, ఇలా ప్రతి పనిని దగ్గరుండి చూసుకున్నారు. మార్కెటింగ్ ప్లాన్, సోషల్ మీడియా, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తన బ్రాండ్ను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కృషి, సుళ్లూరుపేట వంటి చిన్న టౌన్లో ప్లాంట్ ఏర్పాటు చేసి తిరుపతి, నెల్లూరు వంటి నగరాలకు విస్తరించారు. అమృతం కేవలం వాటర్ మాత్రమే కాకుండా హెల్త్ సెగ్మెంట్లో స్పిరులినా వంటి ఉత్పత్తులను అమృతం పేరుతో మార్కెటింగ్ చేయడం ప్రారంభించిన తన వ్యాపారాన్ని డైవర్సిఫై చేశారు. ఈరోజు అర్వా అమృతం అంటే కేవలం ఒక వాటర్ బాటిల్ కంపెనీ మాత్రమే కాదు, సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్. భరత్ రెడ్డి తన కష్టాన్ని, ప్లాంట్ మేకింగ్ వీడియోలను ప్రజలతో పంచుకుంటూ ట్రాన్స్పరెన్సీని కాపాడుకున్నారు. రీసెంట్గా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో కూడా తన నెట్వర్క్ని పెంచుకున్నారు. అర్వా ఈజ్ అమృతం అనే స్లోగన్తో క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా ముందుకు సాగుతున్నారు. భరత్ రెడ్డి కథ మనకు నేర్పే పాఠం ఒకటే: చేసే పని చిన్నదైనా పెద్దదైనా మనం పెట్టే ఫోకస్, చూపే క్వాలిటీ మనల్ని విజేతలుగా నిలబెడతాయి. తనలాంటి యువ పారిశ్రామికవేత్తలు మరెందరో రావాలని కోరుకుందాం. మీకు అర్వా వాటర్ బాటిల్ గురించి ముందే తెలుసా? కామెంట్ చేయండి.